Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా లైన్ హైదరాబాద్. ఫస్ట్ సీజన్ చేసాం కదా, ఫస్ట్ సీజన్ అప్పుడు తర్వాత ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ కెరీర్ అసలుకి అంటే పెరుగుతూనే ఉన్నాయి సినిమాలు తప్ప అసలు ఎక్కడ డౌన్ఫాల్ అనే లేదు. డౌన్ఫాల్ ఎందుకు కోరుకుంటారు మీరు? సో ఒక వీడియో చూసాం రీసెంట్గా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, నిజంగానే ఎవరైనా పే చేస్తారా అనే క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తున్నారు. ఒక్కొక్క వీడియోకి నాకు 20 కోట్లు ఇస్తా అన్నారు, 20 crores. ఇప్పుడు 10 crores పంపించారు, ఇంకో 10 crores ఇంకొక వీడియో పెడితే చేస్తా అన్నారు. నేను లేదు, ఇది కంప్లీట్ మీరు పే చేశాక ఊరుకోండి. మీరేమో కామెంట్స్ చదవనన్నారు, బట్ నేను చదివాను కొన్ని కామెంట్స్. అందులో పెయిడ్ బ్యాచ్ డబ్బులు తీసుకొని ఇలా వీడియో పెట్టారు. చెప్పారు, నేను చదవను, ఎవరో చెప్పారు, ఫ్రెండ్స్ చూసి కింద ఇలా రాశారు అని చెప్పారు. విన్నారా ఇలాంటి కామెంట్? విన్నాను. రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, ఏముంది అంటే. నువ్వు అంత ఫాస్ట్గా బిగ్ బాస్ లోంచి బయటకు వచ్చేసావు, నువ్వు కూడా రాస్తావా రివ్యూ ఏదో వీడియోలు ఇది ఏదన్నా ఎవరో అన్నారు. నేను ఫస్ట్ సీజన్లో ఎందుకు బయటకు వచ్చానో ఏంటో అది నాకు, తారక్కి, బిగ్ బాస్కి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అవునా? అంటే మీరు మీ ఇష్టపూర్వకంగా బయటకు రావడం అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు సీజన్ 7 గురించి మాట్లాడదాం. అంతేనా? అంటే కొంచెం ఏదైనా హింట్ ఇస్తారేమో, ఎందుకు రీజన్? ఓకే, సపోజ్ ఒకవేళ మీరు సీజన్ 1లో కాకుండా సీజన్ 7లో ఉండి ఉంటే ఈ మీమ్స్ లో బలైపోయే వాళ్ళ? అప్పట్లోనా మీమ్స్ ట్రోల్స్ ఉంటే అప్పుడు కూడా సేమ్ కదా, ఫ్రై ఎవరికైనా ఫ్రైయే కదా. కానీ అప్పుడు ఇంత లేదు కదా మీమ్స్ లేవు, అదే అంటున్నా. ఉండుంటే అంటున్నారు కదా మీరు, ఉండుంటే ఎవరికైనా ఫ్రైయే కదా. డెఫినెట్గా అందరూ పడాల్సిందే. మంచిదే యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు, మీమ్ చేసేవాళ్ళు క్రియేటివిటీ అసలు మా సినిమా వాళ్ళకి కూడా లేదు అంత క్రియేటివిటీ. ఎక్స్ట్రాడినరీ ఎడిటింగ్, మామూలుగా ఎడిటింగ్ చేయట్లేదు. ఒక్కొక్కటి అక్కడ మాట్లాడింది వేరు, వీళ్ళు ఇంకొక లిరిక్ మార్చి లేకపోతే మాటలు మార్చి చాలా బాగా సింక్లో చేస్తున్నారు బ్యూటిఫుల్గా. మీమర్స్ ఆర్ నాట్, ఐ మీన్ అది ఈజీ జాబ్ కాదు. ఇట్స్ డెఫినెట్లీ క్రియేటివ్, చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. మీరైతే ఎంజాయ్ చేస్తున్నారా మీమ్స్? ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే మీమ్సే డైరెక్ట్గా బిగ్ బాస్ షోలో ఎందుకు చూపిస్తున్నారు నాగార్జున గారు? ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి కదా. ఉంటాయి కొన్ని హర్టింగ్గా ఉంటాయి, అది వాళ్ళ స్టైల్ ఆఫ్ డూయింగ్. కొన్ని హిలేరియస్గా ఉంటాయి, ఎక్కువ హిలేరియస్గా జోవియల్గా ఉండేవి ఎక్కువ ఉన్నాయి. మీరు పర్సనల్గా బిగ్ బాస్ ఫ్యాన్ కదా? ముందు నుంచి అంటే మీరు ఫస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు అయితే మీకు అసలు కాన్సెప్టే తెలీదు, వెళ్ళే దారిలో ఒక ఎపిసోడ్ ఏదో చూశాను అన్నారు. అవును, అసలు ఎప్పుడు చూడలేదు, ఏ సీజన్ చూడలేదు. ఈ బిగ్ బాస్ వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా కంటెస్టెంట్స్కి? మన మీద ఆధారపడి ఉంటుంది అది. కొంతమందికి అది బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి నెగిటివ్ అవుతుంది, కొంతమంది పాజిటివ్గా ఎలివేట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యునో ఎలివేట్ యువర్ సెల్ఫ్. మన మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు రియాక్ట్ అవ్వని సమీర్ గారు ఒక వీడియోతో బయటకు వచ్చారు, పెయిడ్ వీడియో. అంటే అంత మిడ్ నైట్ షూట్లో ఉండి, ఊరులో ఉండి ఎందుకు పెట్టారు? ఎందుకు మీకు అంటే ఏదో అన్యాయం జరిగింది ఇప్పుడు నేరం చేశానా నేనేమో వీడియో పెట్టి? లేదు, చేయలేదు కదా. ఎప్పుడు చేయండి, ఇప్పుడు ఎందుకు పెట్టాను అనేదే కదా క్వశ్చన్. ఎప్పుడు పెట్టండి. నాకు ఇప్పుడు ఎవ్రీ సీజన్ చూస్తుంటాను, ఎవ్రీ ఎపిసోడ్ చూస్తుంటాను, మిస్ అవ్వకుండా చూస్తుంటాను. బట్ ఏంటంటే ఇది ఎండ్కి వచ్చే టైంకి, ఆ టైంకి బిగ్ బాస్ కూడా కొంచెం చూసి చూడనట్టు పోతున్నారు ఏంటి అనేది అనిపించింది. వాళ్ళు చూడాలి కదా ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు ఫౌల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అవనివ్వండి, నేను పర్టికులర్గా ఒక వ్యక్తిని సపోర్ట్ అని ఇంకొకరిని కాదని అలా అనట్లేదు. హూఎవర్, ఇప్పుడు అక్కడ ఎవరు చేసినా, ప్రశాంత్ చేసినా, అమర్ చేసినా, ఎవరు చేసినా సరే ఫౌల్ ఉంటే ఫౌల్ అని చెప్పాలి, ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చూసి సంచాలకులు మీరు సరిగ్గా చూడలేదు అని వాళ్ళని తిట్టి, ఇగో ఇలా చేశారు అని చెప్పి ఆయన చేయాలి. చేయలేదని బాధేసి సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటుంటారు. సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్, బట్ మరీ దారుణంగా ఉంటే కష్టం కదా. ఎంత ఫైనల్ అయినా సరే, ఎస్ నన్ను ఫైనల్ అన్నారు, నువ్వు ఫస్ట్ రీచ్ అయినా సరే నువ్వు కాదు, నువ్వే లాస్ట్ అని ఎలా అంటారు కదా.